సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీకు సైన్ అప్ బోనస్ కింద సో 150 రూపీస్ నుంచి 300 రూపీస్ అయితే వస్తుంది. అండ్ పర్ రెఫర్కి మనకు 150 రూపీస్ అయితే వస్తుంది. అది కూడా మనకు పేమెంట్ వచ్చేసి వితిన్ 30 మినిట్స్లో పేమెంట్ అయితే వచ్చేసింది. సింపుల్ వర్క్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా వీడియోని మాత్రం మిస్ అయితే కాకండి. అండ్ స్కిప్ కూడా ఎక్కడ కూడా చేయొద్దు, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకే ప్రాసెస్ అనేది ఎక్కడైతే డౌట్ ఉంటుందో సో అక్కడ మీకు మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే చిన్న సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే చిన్న సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఈరోజు చెప్పే అప్లికేషన్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. అండ్ అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. రుబిడియం అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్ అయితే అడుగుతుంది. అంటే మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో దానికి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది. సింపుల్గా ఆ వెరిఫికేషన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏదైతే మీరు పైన పాస్వర్డ్ ఇచ్చారో సో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మీరు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పైన మీకు టాప్ రైట్ కార్నర్లో ఒక 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. సింపుల్గా 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి మీకు సైన్ అప్ బోనస్ 150 రూపీస్ నుంచి 300 రూపీస్ రావాలంటే సింపుల్గా ఇక్కడ మీరు ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. కొన్ని వెరిఫికేషన్స్ అయితే ఉంటాయి. సింపుల్గా ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ అంటే మీరు స్టార్టింగ్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసింటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెరిఫై అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంది, సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. అంటే మీ యొక్క ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డ్ అయితే ఉండాలి కంపల్సరీగా. అండ్ ఇది వచ్చేసి మనకు ట్రస్టెడ్ అప్లికేషన్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సింపుల్గా ఇక్కడ మీ యొక్క రియల్ నేమ్ అంటే మీ యొక్క పాన్ కార్డులో ఏదైతే రియల్ నేమ్ ఉందో సో అక్కడ ఉండే నేమ్ ఎలా అయితే ఉందో సో ఇక్కడ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. అండ్ తర్వాత మీ యొక్క అడ్రస్ అయితే అడుగుతుంది. తర్వాత మీ యొక్క సిటీ అండ్ కంట్రీ అండ్ పిన్ కోడ్ వచ్చేసి మీ ఊరి యొక్క కోడ్ అంటే మీ యొక్క ఏరియా కోడ్ అయితే ఉంటుంది కదా సో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాన్ కార్డ్ నెంబర్ అండ్ ఇంకోసారి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత పాన్ కార్డ్ ఫోటో ఫ్రంట్ సైడ్ ఫోటో అయితే మీ యొక్క పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో అయితే క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. అండ్ తర్వాత ఐడి ప్రూఫ్ పైన అయితే క్లిక్ చేయండి. ఐడి ప్రూఫ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్. సో మాక్సిమం అందరికి వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత కన్ఫర్మ్ ఐడి కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఐడి కార్డ్ మీ యొక్క ఆధార్ కార్డ్ యొక్క ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఫొటోస్ అయితే క్లిక్ చేసింది అంటే ఫోటో దింపేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అయితే చేసి ఇక్కడ అప్డేట్ ఐడి డాక్యుమెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ వన్స్ దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో వెరిఫికేషన్ వచ్చేసి మీకు వితిన్ 1 డేలో అయితే కంప్లీట్ అయితే అవుతుంది. బట్ మినిమం వచ్చేసి మనకు వితిన్ 2 అవర్స్లో మనకు కంప్లీట్ అయితే అవుతుంది. అవ్వకపోతే వితిన్ 1 డేలో మీకు కంపల్సరీగా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సింపుల్గా సెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత సెండ్ కోడ్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత సేవ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ దీంతో మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా బైండ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మనకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఇది వచ్చేసి చాలామందికి ఎలా చేయాలో అర్థం కావడం లేదు. సింపుల్గా మీరేం చేస్తారంటే ఇక్కడ ప్లే స్టోర్కి అయితే వచ్చాను. ప్లే స్టోర్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మీరు అథెంటికేటర్ అనే యాప్ని అయితే ఇక్కడ సెర్చ్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ అథెంటికేటర్ అని సెర్చ్ చేసేసిన తర్వాత ఇక్కడ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మనకు గూగుల్ అథెంటికేటర్ అయితే ఉంది కదా, సింపుల్గా దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఏ సెటప్ కీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క కీ దగ్గర ఏం చేస్తారంటే సో ఇక్కడ రుబిడియం యాప్లో మీకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ దగ్గర మీకు ఎనేబుల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సింపుల్గా ఎనేబుల్ పైన అయితే క్లిక్ చేయండి. ఎనేబుల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ కానీ అండ్ ఇంకొక వచ్చేసి మీకు కీ అయితే వస్తుంది. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో సో దానికి ఒక ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. దాని కింద మీకు ఒక చిన్న సో యూఆర్ఎల్ టైప్ ఒక కీ అయితే వస్తుంది. దాన్ని కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ అథెంటికేటర్ యాప్లో అయితే వచ్చేయండి. అండ్ తర్వాత కాపీ చేసిన ఆ కీని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ కీ దగ్గర టైం బేస్డ్ అయితే పెట్టుకుని తర్వాత యాడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ యాడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు గూగుల్ అథెంటికేటర్ యాప్లో వచ్చేసి మీకు ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి ఒక కొత్త ఓటీపీ అయితే వస్తుంది. ఆ
ఆ ఓటీపీ వచ్చేసి మనం రుబిడియం యాప్లో ఇక్కడ ఏదైతే ఉందో సో అది వెరిఫై చేసేటప్పుడు ఆ ఓటీపీ అయితే ఎంటర్ అయితే చేయాలి. సో వన్స్ ఇక్కడ ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వచ్చేసి మీకు ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. తర్వాత మీకు ఇక్కడ డిజేబుల్ అయితే ఉంటుంది, అలాగే ఉంచుకొని తర్వాత సో దీంతో మీ యొక్క 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్షన్ వచ్చేసి మీకు సక్సెస్ఫుల్గా అయితే అవుతుంది. సో ఇది ఎందుకంటే మనకు సెక్యూర్గా యాప్ ఉండడానికి కోసం మనకు ఈ ఆప్షన్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే బైండ్ అయితే చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్, ఇక్కడ యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు పైన. సో ఈ యాడ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ యాడ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ సబ్మిట్ అయితే అంటే సో మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మనకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది కాబట్టి మీ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా సో ఇక్కడైతే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే చేయండి. తర్వాత మీ యొక్క ఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ మీ యొక్క అకౌంట్ కూడా వెరిఫై అయిన తర్వాత మీకు వచ్చేసి సో ఇక్కడ మీకు 5000 టోకెన్స్ అయితే ఇస్తారు. దాని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 150 రూపీస్ అయితే ఉంటుంది. సో ఏంటి 300 వరకు అయితే చెప్పాను కదా. సో అది ఎలా వస్తుందంటే సింపుల్గా ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు 5000 టోకెన్స్ అయితే రిసీవ్ అవుతాయి. సో ఆ టోకెన్స్ మనకు ఇందులో రిసీవ్ అవుతాయి అంటే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే EARS టోకెన్స్ అని ఉంటాయి. సో మీకు ఇందులో వచ్చేసి 5000 టోకెన్స్ అయితే వస్తాయి. దాని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే మనకు 150 రూపీస్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా 150 రూపీస్ అంటే టోటల్గా 300 రూపీస్ అయితే చెప్పాను. సో ఆ 300 రూపీస్ రావాలంటే మీరు దీన్ని హోల్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మనకు వితిన్ 4-5 మంత్స్లో మనకు దీని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే 300 రూపీస్ కంటే అబవ్ అయితే ఉంటుంది. లేదు మాకు 150 రూపీస్ ఇన్స్టెంట్గా కావాలనుకుంటే సో సింపుల్గా దీన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. 5000 టోకెన్స్ ఏదైతే మీకు సైన్ అప్ బోనస్ అయితే ఇచ్చారో సో దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు విత్డ్రా లిమిట్ అయితే కనిపిస్తుంది. గూగుల్ అథెంటికేషన్ నుంచి మనకు పాస్వర్డ్ కూడా అయితే అడుగుతుంది. అండ్ ఇక్కడ విత్డ్రా ఆల్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత సో ఇందులో వచ్చేసి మనకు మినిమం విత్డ్రా జస్ట్ 250 రూపీస్ మాత్రమే అయితే ఉంది. బట్ మీకు వచ్చేసింది 150 రూపీస్ ఆర్ 154 రూపీస్ అయితే వస్తుంది. సో మిగతా అమౌంట్ ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ మీరు సో INR అమౌంట్ అయితే మీరు డిపాజిట్ అయితే చేసుకోవాలి. లేదంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా సో ఇక్కడ INR అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. డిపాజిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ డిపాజిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మీరు సో 250 రూపీస్ అవ్వడానికి మీకు దగ్గర 150 రూపీస్ అయితే ఉంది. జస్ట్ ఇక 100 రూపీస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో అకౌంట్ నెంబర్ కూడా అయితే ఇచ్చారు కదా. సో ఈ అకౌంట్ నెంబర్కి IFSC కోడ్కి సో మీరు 100 రూపీస్ అయితే అమౌంట్ అయితే పంపించాలి. సింపుల్గా ఇక్కడ సో మీ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 100 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో సో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎంతైతే అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఇక్కడ వీళ్ళకి సెండ్ చేసిన తర్వాత మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి అయితే వస్తుంది. 12 నెంబర్ సంబంధించిన ఒక ట్రాన్సాక్షన్ ఐడి అయితే వస్తుంది. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ మనకు 30 మినిట్స్లో లేదంటే 1 అవర్లో మీకు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ వచ్చేసి మీకు డైరెక్ట్గా ఫండ్స్లో వచ్చేసి INRలో అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ARS టోకెన్స్ని మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోండి. అండ్ విత్డ్రా చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా లేదంటే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. ట్రేడ్ పైన అయితే క్లిక్ చేయండి. ట్రేడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ARS INR అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఏదైతే మనకు ARS టోకెన్స్ రిసీవ్ అయ్యాయో సో దాన్ని మనం సెల్ అయితే చేయాలి. సింపుల్గా కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఎంత అయితే అమౌంట్ ఉందో సో అంత అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెల్ ARS పైన అయితే క్లిక్ చేయండి. సో టోటల్గా ఎంతైతే మీ దగ్గర ARS టోకెన్స్ వాల్యూ అయితే ఉందో సో ఆ టోటల్ అమౌంట్ వచ్చేసి మీకు INRలో అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. సో తర్వాత మీరు యాడ్ చేసుకున్న 100 రూపీస్ అండ్ మీకు సైన్ అప్ బోనస్ కింద వచ్చిన 100 ఏదైతే 150 రూపీస్ ఉందో సో టోటల్గా 250 రూపీస్ వచ్చేసి మీకు INRలో అయితే ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా కూడా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ మీరు మళ్ళీ ఫండ్స్లో అయితే వచ్చేయండి. ఫండ్స్లో వచ్చేసిన తర్వాత INR అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ INR అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది. విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క గూగుల్ అథెంటికేటర్లో మీకు ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుందని చెప్పాను కదా. సో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 1 అవర్లో లేదంటే మీకు
మ్యాక్సిమంగా మీకు వితిన్ 1 డేలో మీకు కంప్లీట్ అయితే అవుతుంది. ఒక్కొక్కవేళ సర్వర్ ప్రాబ్లమ్ ఉంటే మీకు వితిన్ 2 డేస్‌లో మీకు పేమెంట్ అయితే రిసీవ్ అవుతుంది. మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో సో అందులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. అండ్ దీంతో మనకు సైన్ అప్ బోనస్ కింద వచ్చిన 150 రూపీస్ అయితే వస్తుంది. సో ఎక్స్ట్రాగా మనకు బోనస్ అండ్ ఎవరైనా హోల్డ్ చేయాలనుకుంటే హోల్డ్ అయితే చేసుకుంటే మీకు ఎక్స్ట్రాగా 150 రూపీస్ కంటే ఎక్కువగా అయితే రావచ్చు. సో లేదు మనకు 150 రూపీస్ చాలా అనుకున్న వాళ్ళు 150 రూపీస్ అయితే విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకు రెఫర్ ప్రోగ్రామ్ కూడా అయితే ఉంది. దానికోసం ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్‌లో అయితే వచ్చేయండి. ప్రొఫైల్‌లో వచ్చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి మీ యొక్క రెఫర్ లింక్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీ యొక్క రెఫర్ లింక్ అయితే కనిపిస్తుంది కదా, సింపుల్‌గా దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్‌కి అయితే రెఫర్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తున్నారో అతను మీ లింక్‌తో జాయిన్ అయ్యి సో అతను కూడా కేవైసీ కంప్లీట్ చేస్తే సో మీకు వచ్చేసి 150 రూపీస్ సంబంధించిన టోకెన్స్ అయితే రిసీవ్ అవుతాయి. దాన్ని సెల్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. సో పేమెంట్ వచ్చేసి మనకు 100% అయితే వచ్చేస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. 100% ట్రస్టెడ్ అప్లికేషన్ కాబట్టి సో అందరూ అయితే యూస్ చేసుకొని అండ్ మనకు సైన్ అప్ బోనస్ కింద 150 రూపీస్ నుంచి 300 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకు పర్ రెఫర్కి 150 రూపీస్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.